చెల్లికి జరగాలి మళ్ళీ పెళ్ళి పెళ్ళి. ప్రజా రాజధాని అమరావతి ఇడ్లీ పాత్ర. రాజధానిలో హైటెక్ దోపిడీ జరుగుతుంది. రాజధాని ఇప్పటికీ ఒక సామాజిక వర్గానిదే. రాజధాని గ్రాఫిక్సు అంటున్న ఈ యొక్క లస్కరే తోయిబా మాటలు చూశారండి. వీటిని భరించలేక నరేంద్ర మోడీ గారికి మీ ద్వారా విజుల ద్వారా ఇంకోసారి చెబుదాం, ఈ లస్కరే తోయిబా ఈ యొక్క వాటికి ఏమన్నా సర్జికల్ రేట్స్ ఏమైనా చేస్తాడేమో ఆ నమ్మకం ఉందా మీకు? అదే సార్ విషయం ఏంటంటే సుబ్కర్ గారు, ప్రధానంగా మీరెంతో చాలా చదివిన వాళ్ళు. తెలంగాణలో దాశరథి కృష్ణమాచార్యులు కోటి రతనాల వీణ నా తెలంగాణ అని అన్నారు. కాళోజీ నారాయణరావు గారు నా గొడవ అని చెప్పేసి తెలంగాణ గొడవ గురించి మాట్లాడారు. ఇప్పుడు రాజధాని అమరావతిలో నేను నా అమరావతి అని బాలకోటకి కూడా ఒక గొడవ ఉంది ఈ అమరావతి మీద. ఈ అమరావతి మీద ఇన్ని నిందలు పట్టడానికి, లేదా గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసంలో నుంచి పాఠాలు నేర్చుకోవటానికి, ఆ భావజాలాన్ని కూడా కట్టడి చేయటానికి ఈ 3 ప్రాంతాల ప్రజలని ప్రభుత్వం తీసుకునే చర్యలు, వాటి గురించి ఆలోచించాలి, వాటి గురించి చెప్పాలి. అంటే మీకు ఒక మాట చెప్తాను, అన్నిదా భావించకపోతే. మీరు సినారె గజల్స్ వింటారండి? పరిచయమైనా సి నారాయణ రెడ్డి గారి, నాగిరెడ్డి గారి ద్వారా, ఏమని శివనాగిరెడ్డి గారి ద్వారా నాకు పరిచయం. ఆయన గజల్స్లో ఒక మాట అంటాడండి, పరుల కోసం పాటుపడని మనిషి బతుకు దేనికని, మోగ నేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని. రెండోది శివసాగర్ కవితలు అంటారండి మీరు, విత్తనం నశించి పంటను వాగ్దానం చేస్తుంది, సూర్యాస్తమయం చేతిలో చెయ్యి వేసి సూర్యోదయాన్ని వాగ్దానం చేస్తుంది. అంటే ఒకటి చనిపోతే మరొకటి బతుకుతుంది, విత్తనం చీలిపోతే మొక్కు వస్తుంది, సూర్యుడు అస్తమిస్తే సూర్యోదయం వస్తుంది. రాజధాని అమరావతిలో 34,000 మంది రైతులు తరాలని త్యాగం చేస్తే అమరావతి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఫేజ్ 2 కింద ఓ 44,000 ఎకరాలు తీసుకుందామని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ 44,000 ఎకరాలకి మళ్ళీ ఒక 34,000 మంది రైతులు మళ్ళీ త్యాగం చేస్తే ఆ నగరం వస్తుంది. అంటే మాలాంటి విశ్లేషకులకి, మాలాంటి యొక్క వాంఛికులకి ఈ రాజధాని అమరావతిని పదే రాజకీయాల వద్యశాల మీద పెట్టి తలకాయ నరుకుతున్నారు. మోడీ గారు మళ్ళీ జరగాలి పెళ్ళి, అమరావతిని ఇడ్లీ పాత్ర బోర్లిస్తే ఇప్పటికీ మంత్రుల ద్వారా వింటున్నాం. మొన్న కూడా బొత్స సత్యనారాయణ గారు శ్మశానం అమరావతి అంటూనే ఉంటాను, ది గోస్ట్ సిటీ. ఈ పదాలు బల్లెల్లాగా గుండెల్లో గుచ్చుతుంటాయి మా వాళ్ళకి. అసలు ఈ అమరావతి చంద్రబాబు నాయుడు కలగంటే రాలా, రైతులు నిద్ర మేలుకుంటే రాలా. అది విభజన చట్టం. ఒక కేంద్ర ప్రభుత్వం ఉన్న రాజధానిని తీసేసి మీరు రాజధాని కట్టుకుంటారా పోండ్రని వెళ్ళగొడితే వచ్చింది ఈ అమరావతి. అది చిన్నదా పెద్దదా తర్వాత సంగతి. అంటే చంపటం నేరం కదా, అమరావతిని హత్య చేయకూడదు కదా. ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి సభలో ప్రకటించి నేను మద్దతు ఇస్తున్నానని చెప్పేసి ఇంకా 30,000 ఎకరం చాలదు, ఇంకా సమీకరించమని కదా నేను ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు అద్దింట్లో ఉంటున్నారు, నేను అమరావతి ప్రాంత ప్రజలకు నేను వస్తే తీసేస్తాననేది అసత్యం, దానికి సాక్ష్యం నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను అని చెప్పేసి ఆయన తాడేపల్లి ప్యాలెస్ కట్టిన మాటలు ఎన్నికలు అవ్వంగానే గొంతుకొస్తారు కదా. అదే నేల మీద అమరావతి ఉద్యమకారుల శిబిరాల మీదుగా ప్రతిరోజు వెళ్ళి మార్గమధ్యంలో వెళ్తూ వాళ్ళని ఏంటి మీ సమస్య అనకుండా, వాళ్ళకు కూడా ఆనాటి ముఖ్యమంత్రి సాధారణంగా ప్రజా ఉద్యమంలో అంత పెద్ద ఉద్యమం, ఇప్పుడు చాలా టఫ్ పొలిటీషియన్ అనబడే నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి కూడా ఢిల్లీలో రైతులతో చర్చలకు పిలవాల్సిన అనివార్య పరిస్థితి వచ్చింది. సో ఇక్కడ అసలు అమరావతి రైతుల దగ్గరికి ప్రభుత్వం తరపున ఒక మంత్రుల కమిటీని పంపించి వాళ్ళకి నేను ఏం అన్యాయం చేయట్లేదు అనేదాన్ని చెప్పకపోవటాన్ని అసలు ఎలా చూడాలి బాలకోటయ్య గారు? అమరావతి ఉద్యమంలో మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున
నరకంఠాలు, నరాల గలాలు తెగిపడేలా ఒక నినాదం చేసేవాళ్ళు. ఏమని? భూములు ఇచ్చాం, రోడ్డున పడ్డాం. మీకు శ్రీకాళహస్తి, నెల్లూరులో మేము రహదారుల మీద అన్నాలు తిన్నాం, వానలో తడిసాం, ఎండలో ఎండాం. నా చేతుల మైకి చాలాసార్లు పోలీసులు లాక్కున్నారు. గోవింద గోవింద అనటం తప్ప జై అమరావతి నినాదం కూడా చేయొద్దన్నారు నన్ను పోలీసులు. పాదయాత్రలో జై అమరావతి, ఆంధ్రుల రాజధాని అమరావతి అనే నినాదం చేయొద్దన్నారు. 3 రాజధానులు మూర్ఖపు ఆలోచనకి ఆడు జోలికి కూడా బానక్కర్లా, గోవింద నామస్మరణమే చేయాలి. అంటే గోవింద గోవింద అనుకుంటూ దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అలాంటి ఇబ్బందుల్లో ఉన్నాం. ఇప్పుడు నేనేమంటానంటే శుభకర్ గారు, కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అయింది. రాజధాని ఉద్యమంలో కన్నీళ్ళే గార్చాము, నెత్తురో గార్చాము, పడ్డ కష్టం ఏదో మహిళలు అందరితో పాటు పడ్డాం. విజయం వచ్చింది. ఈ ప్రభుత్వంలో మా జాడ ఎక్కడుందో మాకే తెలియదు. వీఆర్ ఆన్ ద రోడ్. సరే, మేము రోడ్డు మీద ఉండ బాధపడలేదు, కానీ రాజధాని అమరావతి మళ్ళీ రోడ్డు ఎక్కకూడదు. రేపు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏదైనా ఆ అనుమానం కానీ ఆ భయం చారలో ఎందుకు మీ హృదయం తాగుతున్నాయి? నా హృదయాన్ని తాగటం కాదు, ప్రజాస్వామిక లక్షణం అది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారతాయి, సహజం. ప్రభుత్వాలు మారకుండా ఉండాలంటే ప్రభుత్వం మెలకువగా జాగరూకతగా ఉండాలి. నువ్వు జాగరూకతగా లేనప్పుడు ఏముంది? నేను వస్తా. నేను జాగరూకతగా లేకపోతే జాగరూకత లోపించిందనే భావన మీరు అంటే ప్రజాస్వామిక లక్షణం అది. మీకు 23 స్థానాలు వచ్చిన తెలుగుదేశం పార్టీ 124 సీట్లు వస్తాయని మీరు ఊహించారా? ఆదిలో 112 స్థానాలు వచ్చిన తెలుగుదేశం పార్టీ, 40 ఏళ్ళ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ 23కు పడిపోతుంది. జగన్మోహన్ రెడ్డికి 151 వస్తాయి అని చెప్పి మనం ఊహించామా? ప్రజాస్వామిక ప్రక్రియ. ప్రజాస్వామ్య విధానంలో గెలుపు ఓటములు ఒక సహజ ప్రక్రియ. సహజమే కదా. అయితే మళ్ళీ జగన్ వస్తే అనేది ఇప్పుడు మాజీ డీజీపీ ఏబి వెంకటేశ్వర గారు కూడా పదవి విరమణ తర్వాత ఆయనకి ప్రభుత్వం ఇచ్చిన పదవి తీసుకోకుండా నెవర్ అగైన్ జగన్ అనే ఒక నినాదంతోనే ఆయన జనాల్లో ఎందుకు తీసుకున్నాడు ఆయన? నేను అడుగుతున్నాను. ఏబి వెంకటేశ్వర గారు ఒక ఐపీఎస్ ఆఫీసరు, పోలీస్ అధిపతి. ఈ రోజున జగన్ మళ్ళీ వస్తే అలాంటి రావాలనే ఆలోచన మనం ఒక ప్రజాస్వామికంగా మేధావులుగా కట్టడి చేయాల్సిన బాధ్యత నాలాంటి వాళ్ళ మీద ఉంది. ఒక ప్రభుత్వమే కాదు యుద్ధం చేయాల్సింది మేము చెయ్యాలి అనే కదా ఆయన నినాదం తీసుకుంది. ఆయనకు తోడుగా కొంతమంది మేధావులను కూడగొట్టడం కోసమే కదా. మరి ఆ భయం ఏబి వెంకటేశ్వరరావుకి ఎందుకు కలిగింది? ఓ పోలీస్ అధిపతికి. ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక పెద్ద ఆయనతో మాట్లాడావు జర్నలిస్టు. ఈజ్ ఏ ఎఫెన్స్ వార్, అంటే ఎప్పుడు కూడా ఎఫెన్స్ యుద్ధమే చేస్తాడు తప్ప డిఫెన్స్ యుద్ధం చేయడు. అసలు డిఫెన్స్ జగన్మోహన్ రెడ్డికి తెలియదు. ఎఫెన్స్ వార్ అంటే ఎదురుదాడి. ఈ రోజున నేను చెప్పలేదు సార్, ఒక మాటకు వస్తాను మీ మార్కి డిస్కషన్. నేనేం కూటమి ప్రభుత్వం విమర్శించడం కోసం అని అనలా. ఆంధ్రప్రదేశ్కి రావడానికి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారనే మాట లోకేష్ గారు ఎందుకన్నారు చెప్పండి? బికాజ్ ఆఫ్ జగన్ రీజన్. సార్ మీరు ప్రభుత్వ అధిపతి సార్, భయపడుతున్నారని మీరు అన్నారు. భయాన్ని తీసేయాల్సిన మీరేమన్నారంటే ఇప్పుడు నన్ను జగన్ వస్తారని మీరు ఎందుకు అనుమానం కలుగుతుంది, మీకు ఎందుకు భయం వేస్తుంది అంటున్నారు మీరు. ఐ హావ్ నాట్ ఏ ఇన్ గవర్నమెంట్. అంటే నేను అనేది ఏంటంటే భయాన్ని పోగొట్టాల్సిన వాళ్ళే భయం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారంటారా? కొన్ని కోట్ల మంది ప్రజలు ఓటేసే ఈ ఓట్ల ప్రక్రియలో కులాలు, మతాలు, ప్రాంతాలు, విద్వేషాలు, డబ్బు, మద్యం, ధనం, పంచభూతాలన్నీ పనిచేస్తున్న ఎన్నికల ప్రక్రియలో జయాపజయాలు అనేది ఒక ప్రభుత్వానికి చాలా జాగరూకత అయిన బాధ్యత. జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయాల్సిన ధర్మం కూటమి ప్రభుత్వం మీద ఉంది.